ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట నారా చంద్రాల సార్ మాట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నట్టు ఉంటే ఏలుబడిలకు వచ్చి 9 నెలలైనా ఇప్పుడు ఏలుబడి ఎట్లున్నది అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టు ఉన్నదట. అట్లా ఉన్నట్టు పసిగట్టింది ప్రజల రాజకీయ పరిశోధకులు అంటే ఇగో ఈయనగారే. పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేల పరివారంతో ఉన్న జగనాల్ గారు చెప్పుండ్రి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. ఇన్నరా ఏమంటున్నాడో. ఏలుబడిలకు వచ్చినాక ఇప్పుడు సీఎం చంద్రాల సార్ మాట ఎట్లున్నదో కూడా చెప్పిండు ఇనుండ్రి. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. పసుకో పార్టీ పెబ్బ చంద్రాల సారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ను నమ్మించిండు. ఇప్పుడు షూరిటీ లేదు, మొత్తం మోసం ఉన్నదని అనుకొచ్చిండు. అయ్యా జగనాల సారు, తమరు ఏలుబడిలకు రాకముందు పాదయాత్ర పెట్టి మీ చెల్లె షర్మిలక్క కూడా జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు అని రాగాలు తీస్తే మీ వైసీపీని అప్పట్లో బాబు గ్యారంటీలు నమ్మినట్టే నమ్మి మీరు నవరత్నాలకు మెరుగు పెడతా అంటే నమ్మి ఏపీ నశీవ మారతదేమో అనుకోని ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది సారు, మోసం కాదా? ఆంధ్రప్రదేశ్నే కాదు, ఆఖరికి మీ తోడబుట్టిన చెల్లెను కూడా మోసం చేసిన మీరు ఇప్పుడు మోసం గురించి మాట్లాడుతుంటే దొంగనే దొంగ దొంగ అని ఒరినట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.